హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శివశంకర్ గుర్రం, సీనియర్ వెల్నెస్ కోచ్. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బిజినెస్లో సక్సెస్ కాకపోవడానికి మేజర్గా నాకు కనపడేవి రెండు కారణాలు. ఒకటి వచ్చేసి ఏదైనా ఒక వర్క్ అనేది కన్సిస్టెన్సీగా చేయరు. రెండోది వచ్చేసి ఈవెంట్కి వెళ్ళాలంటే ఆలోచిస్తారు. ఈవెంట్కు ఏదైతే టికెట్స్ కొంటారో ఆ టికెట్స్ అనేది వీళ్ళు ఎక్స్ట్రా ఖర్చుగా పరిగణిస్తారనమాట. కానీ నేనేమంటానంటే, మీరు ఎప్పుడైతే ఈవెంట్కి వెళ్తారో ఆ ఈవెంట్లో మీకు తెలియని నాలెడ్జ్ వస్తుంది. అంటే ఒక్కొక్క ఈవెంట్లో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటారు. నేను నా ఎక్స్పీరియన్స్లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో సక్సెస్ కావడానికి నేను ఏమనుకుంటానంటే, ఈవెంట్కి పోయే కొద్దీ సబ్జెక్ట్ ఒకటే చెప్తారు, కానీ మనం అర్థం చేసుకునే కెపాసిటీ లెవెల్స్ మనకు పెరుగుతాయి. ఇప్పుడు నేను అలాగే ప్రతి ఈవెంట్ ఇప్పటి వరకు మిస్ కాకుండా ప్రతి ఈవెంట్కి వెళ్ళాను నేను. అలా వెళ్ళడం వల్ల అండర్స్టాండింగ్స్ లెవెల్స్ పెరిగాయి నాకు సబ్జెక్ట్ మీద. అంటే ఈ బిజినెస్ ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఎలా చెయ్యాలి, నేను చెయ్యాలంటే నా ఊరికి తగ్గట్టుగా నేను ఎలా చేయాలి వర్క్ అనే దాని మీద అనేటివన్నీ నాకు క్లియర్గా అర్థమయ్యాయి. కాబట్టి మీరు కూడా ఈవెంట్ అనేది 80% మిస్ చేసుకోవద్దండి. ఈ క్రమంలో నాకు 2023 మార్చిలో నేను షేక్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత జూన్లో నేను ఫస్ట్ ఈవెంట్ కడప ఇండియా వెల్నెస్ సెమినార్కి ఒక్కడిని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జూలైలో అక్కడ స్పాట్లో టికెట్లు అమ్ముతారు. నెక్స్ట్ మంత్ ఎన్ని టికెట్లు తీసుకోవాలా అని ఆలోచించినప్పుడు ఒక 2 తీసుకుందాం, నాతో పాటు ఇంకొకరు తీసుకురావచ్చు, ఎవరు రాకపోతే నా భార్యను తీసుకెళ్దాం అని ఆలోచనతో 2 టికెట్లు తీసుకున్నాను. రెండో నెలలో మా కోచ్ వచ్చారు. రావడంతో ఇద్దరు వెళ్ళాము కడప ఇండియా వెల్నెస్ సెమినార్కు. ఆ రోజు ఎన్ని తీసుకోవాలని ఆలోచించే క్రమంలో మా సారు 3-4 తీసుకోండి అన్నాడు. తీసుకోండి అంటే నేనేం చేశాను, 5 టికెట్లు తీసుకున్నాను. 5 టికెట్లు తీసుకుంటే నెక్స్ట్ మంత్ కూడా మా సార్ వచ్చారు. వస్తే నాకు జూలై 2023లో 2 టికెట్లు మిగిలినాయి. 5 టికెట్లు అంటే 3 వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ నెల కూడా నేను టికెట్లు తీసుకోవాలి కదా. 3 తీసుకునేవాడిని కాస్త 5 తీసుకునేవాడిని కాస్త నెక్స్ట్ మంత్ 10 తీసుకున్నా. 10 తీసుకుంటే ఇదిగోండి, ఆగస్టు 2023 టికెట్ మీద డేట్ ఉంది చూడండి. 10లో 4 టికెట్లు మిగిలాయి. ఇదిగోండి 4 టికెట్లు మిగిలాయి. తర్వాత సెప్టెంబర్ మంత్లో ఏమైందంటే 10 టికెట్లు తీసుకున్నాను. 10 టికెట్లు తీసుకుంటే చాలా ఆశ్చర్యంగా చూడండి, 10 టికెట్లలో నాకు ఎన్ని మిగిలినాయి, 1 2 3 4 5 6 7 టికెట్లు మిగిలాయి. అంటే జస్ట్ 3 నెంబర్స్ మాత్రమే కూర్చోబెట్టుకోగలిగాను. తర్వాత అక్టోబర్లో 10 టికెట్లు తీసుకున్నాను, కానీ 1 టికెట్ మాత్రమే మిగిలింది. చూడండి, బాగా గమనించండి. ఫస్ట్ మంత్ 10 తీసుకుంటే 3 మిగిలినాయి. సెకండ్ మంత్ 10 తీసుకుంటే 7 మిగిలినాయి. ఈ మంత్ 10 తీసుకుంటే 9 అయిపోయినాయి, 1 మిగిలింది. అంటే ఆలోచించండి, నా నెంబర్ పెరుగుతూ ఉంది. ఎలాగా? ఎప్పుడైతే నేను 10 టికెట్లు తీసుకుంటానో 10 టికెట్లను కూర్చోబెట్టుకోవడం కోసం ఫాలోఅప్ చేస్తాను. కానీ ఆ టికెట్లను ఇంక్రీజ్ చేసే కొద్దీ నా నెంబర్ ఇంకా పెరుగుతుందనే విషయము తర్వాత అర్థమైంది. ఆ నెక్స్ట్ మంత్ అక్టోబర్ తర్వాత నవంబర్లో 15 టికెట్లు తీసుకుంటే జస్ట్ 3 మిగిలాయి. అంటే 12 మంది నెంబర్ను కూర్చోబెట్టుకున్నాను నేను. ఆ తర్వాత డిసెంబర్ మాత్రం నాకు కొంచెం ఇండియా వేరే ట్రావెల్ చేయాల్సింది ఏంటంటే ఆ నెల ఎక్కువ తీసుకోండి నేను టికెట్లు. జస్ట్ 6 టికెట్స్ 5 టికెట్స్ తీసుకున్నాను. కానీ ఆ మంత్ విజయవాడలో వేరే మీటింగ్ ఉంటే వెళ్ళాల్సి వచ్చింది. ఆ 5 టికెట్స్ కూడా నాకు అట్లే మిగిలిపోయాయి. ఈ టికెట్లు అలాగే ఉన్నాయి. ఆ ఈవెంట్కి నేను వెళ్ళలేదు. ముందు టికెట్లు మాత్రం తీసుకున్నా. తర్వాత జనవరిలో కూడా 15 టికెట్లు తీసుకుంటే జస్ట్ 1 మిగిలింది చూడండి. తర్వాత ఫిబ్రవరిలో కూడా 15 టికెట్లు తీసుకుంటే 5 మిగిలాయి నా ఫిబ్రవరిలో. ఇదిగోండి డేట్, ఫిబ్రవరి 2024 డేట్ ఉంది. తర్వాత మార్చిలో నేను అంటే విజయవాడలో ట్రైనింగ్ ఉంటే వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత ఏప్రిల్లో తీసుకున్నా. ఏప్రిల్లో నేను 20 టికెట్లు తీసుకుంటే ఇదిగోండి 7 టికెట్లు మిగిలినాయి. 7 టికెట్లు మిగిలినాయి. అంటే ఓవరాల్గా ఈ టికెట్లన్నీ కలిపితే కౌంట్ ఒక 37 టికెట్లు ఉన్నాయి. నేను ట్రావెల్ చేసింది ఎన్ని నెలలు అంటే, ఒక నెల వెళ్ళలేదు కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 10 నెలల్లో దాదాపుగా 2 నెలలు నేను వెళ్ళలేదు. 8 నెలలకు 37 టికెట్లు మిగిలినాయంటే యావరేజ్ మీద నాకు ఒక 5 టికెట్లు ఒక నెలకు మిగిలినట్లు. అంటే 5 టికెట్లు వాల్యూ ఎంత? 3,000 రూపాయలు. కానీ ఈ 3,000 రూపాయలు నాకు వేస్ట్ అయ్యింది అనే మైండ్లో నేను ఎప్పుడైతే ఉంటానో నెక్స్ట్ ఈవెంట్ నేను టికెట్ పర్చేజ్ చేయను. కానీ నేను ఆ మైండ్ సెట్లో లేను. నేనే మైండ్ సెట్లో ఉన్నా, నేను ఒక 20 టికెట్లు కొంటే 10 మందో 15 మందో కూర్చుంటారు. కాబట్టి టికెట్లు ఎక్కువ కొని ఎక్కువ మంది ఫాలోఅప్ చేస్తే ఎక్కువ నెంబర్ పెట్టుకోవచ్చు, టికెట్లు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది నాకు ఎవరు చెప్పారంటే ఈ ఫార్ములా
కుమార్ గారు. సార్‌కి నేను చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో నాకు బాగా సపోర్ట్ చేసింది కుమార్ గారు, పద్మిని మేడం, అలాగే భరత్ రెడ్డి సారు. ఎందుకంటే మా కోచ్ ఇక్కడ విశాఖపట్నంలో ఉంటారు రాజిరెడ్డి గారు. అలాగే మా మెంటర్ గుంటూరులో ఉంటారు రాజేష్ ఉప్పాల గారు, ప్రెసిడెంట్ మాకు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఏదైతే నాకు చెప్పారో ఇన్ఫర్మేషను, ఆ ఇన్ఫర్మేషన్ నాకు బుర్రకు బాగా ఎక్కింది. దాంతో పాటు కుమార్ సార్ ఏం చెప్పేవారంటే, ఈ ఈవెంట్‌కి మీరు 2 టికెట్లు తీసుకుంటే నెక్స్ట్ ఈవెంట్‌కి డబుల్ చేయాలి అని చెప్పేవారు. నాకు కొంచెం ఫైనాన్షియల్‌గా సపోర్ట్ లేక డబుల్ చేయలేకపోయాను గానీ, యాక్చువల్‌గా అయితే నాకు చేయాలని ఉండింది. కానీ ఆడికైనా నేను బాగానే కొన్నా టికెట్లు. ఏదైతే పునాది పడిందో నాకు, ఆ పునాది అనేది చాలా స్ట్రాంగ్‌గా పడింది. పడ్డం వల్లనే వితిన్ ఆగస్టు ఫస్ట్‌లో నేను సూపర్వైజర్ అయ్యా 2023. అయితే మార్చి 2025 నా గెట్టింగ్ కంప్లీట్ చేసుకున్నాను. 19 మంత్స్‌లో నేను గెట్టింగ్ కంప్లీట్ చేసుకున్నాను. దాంతోపాటు 2024లో హెచ్‌పీఎల్ క్వాలిఫై కాలేదు కానీ 2025లో మాత్రం హెచ్‌పీఎల్ కంప్లీట్ చేసుకున్నాను. అంటే ఆలోచించండి, ఈవెంట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, టికెట్ పర్చేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే టికెట్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అర్లీ బర్డ్ క్లోజ్ అయ్యే రోజు పర్చేజ్ చేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దండి. ఎందుకంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో నేను ఒక ఫార్ములా నమ్ముతాను. అదేంటంటే ఫాలోఅప్ చేసే వ్యక్తికి డబ్బులు వస్తాయి కానీ ఫాలోఅప్ చేయించుకునే వ్యక్తికి డబ్బులు రావు అని. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ నెల 20వ తారీఖు ఈవెంట్ ఉంది అనుకుందాం. ఈరోజు టికెట్లు ఓపెన్ అయినాయి 1వ తారీఖు. ఓపెన్ అయితే నేను 1వ తారీఖు కొంటే టికెట్ నాకు 20 రోజులు ఫాలోఅప్ చేసుకోవడానికి టైం ఉంటుంది. నేనే అర్లీ బర్డ్ క్లోజ్ అయ్యి 20వ తారీఖు కొంటే నా డౌన్ లైన్ ఎప్పుడు ఫాలోఅప్ చేయాలి నేను? నా డౌన్ లైన్ ఫాలోఅప్ చేసి ఈవెంట్లో కూర్చోబెట్టుకుంటేనే కదా నాకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు కూడా అర్లీ బర్డ్ వస్తూనే ఫస్ట్ టికెట్ పర్చేజ్ చేయండి. మీ డౌన్ లైన్ ఫాలోఅప్ చేయడానికి మీకు టైం ఉంటుంది. నెంబర్ ఎక్కువ పెట్టుకోవడానికి మీకు టైం ఉంటుంది. మీరు ఎప్పుడైతే అర్లీ బర్డ్ క్లోజ్ అయ్యే టైంలో మీరు పర్చేజ్ చేశారంటే మీ డౌన్ లైన్ మీరు కొన్న రేటు కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి కొనరు, రారు. అప్పుడు ఏమవుతుంది, మీరు పెట్టేదాని గురించి ఆలోచన చేస్తారు, వచ్చేదాని గురించి ఆలోచించరు. హెర్బల్ లైఫ్లో ఎప్పుడు కూడా వచ్చేదాని గురించి ఆలోచించాలి, పెట్టేదాని గురించి ఆలోచించకూడదు. అప్పుడు మీరు కూడా సక్సెస్ అవుతారు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన, అంటే స్టార్టింగ్ స్టేజ్లో నాకు బాగా సపోర్ట్ చేసిన కుమార్ గారికి, భరతరెడ్డి సార్కు చాలా థ్యాంక్స్. కడప మీటింగ్ నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఒక పునాది లాగా నిలబడింది. పిల్లర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో ఆటోమేటిక్గా బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి పిల్లర్స్ వేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ భరత్ సార్, థ్యాంక్ యూ మై కోచ్ రాజిరెడ్డి సార్, థ్యాంక్ యూ మై మెంటర్ రాజేష్ ఉప్పాల సార్. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వెల్నెస్ సిస్టమ్.